రాత్రికాలపు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపాసత్య సంపూర్ణుడవు తండ్రి, సర్వకృపానిధియగు దేవుడవు ప్రవ్వా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, ఐశ్వర్యవంతుడవు, అనంత జ్ఞానం కలిగిన దేవుడవు, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి మమ్మును రక్షించినారు. అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించినారు. సాతాను దాసత్వం నుంచి మమ్మును వేరుపరిచినారు. సమస్త దుర్నీతి నుండి మమ్ములను పవిత్రులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మా నిమిత్తమై మా పాపాల నిమిత్తం ఆ శిలువ మరణాన్ని ఇష్టపూర్వకంగా అనుభవించినారు. ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడినారు దేవా. అయ్యా, మీరు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా మమ్మును పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చినారు. నిత్య రక్షణనిచ్చినారు. పాపమెరుగని మీరు మా కొరకు పాపిగా చెయ్యబడ్డారు. మరణం లేని దేవుడవు మా కొరకు మరణాన్ని అనుభవించారు. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, పోషించినారు, భద్రపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు దేవా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు. ఇరుకులు ఇబ్బందులలో, వ్యాధి బాధలలో మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మల్ని క్షమించండి. మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, మా క్రియల ద్వారా, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. మీకు నచ్చినట్లుగా జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎలాంటి అక్కరలు, కొరతలతో, ఏ విధమైన సమస్యలతో, బాధలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన బిడ్డలు విశ్వాసంతో, కన్నీటితో మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థనలు మీరు వినండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి. గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మౌనంగా ఉండే దేవుడో కాదు ప్రవ్వా. నీ బిడ్డల పక్షమున ఊరకుండే దేవుడో కాదు తండ్రి. దయచేసి నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నుండి, కష్టం నుండి, నింద, అవమానం, శ్రమల నుండి, శత్రు భయాల నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతాను కలిగించే తంత్రముల నుండి లేవనెత్తండి దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు ఎన్నో నష్టాల గుండా, కష్టాల గుండా, శోధనలతో ఎంతగానో కృంగిపోతున్నారు. అనేకుల ద్వారా వ్యతిరేకతలకు, ద్వేషాలకు గురవుతున్నారు. అయ్యా, మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయాన ఎందరైతే ప్రియులు అప్పుల భారాన పడి నలిగిపోతున్నారు అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు నాకు వచ్చే జీతం కొంత, అప్పేమో లక్షల్లో ఉంది, రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నా కుటుంబం, నా బిడ్డలు ఏమైపోతారో అని భయంగా ఉంది, ఈ అప్పులు ఎలా తీర్చాలి అని కన్నీటికి గురవుతున్న ప్రియులనందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డలు ఈనాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి, మీపై ఆధారపడి, మిమ్మునే దిక్కుగా చేసుకొని మీ యొక్క అద్భుత కార్యాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మీరు సంపూర్ణ
సంపూర్ణంగా తీర్చండి దేవా. బిడ్డలు చేసే పనులలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. అయ్యా, 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రమక్రమంగా అభివృద్ధి పరిచే దేవుడవు తండ్రి, హెచ్చించే దేవుడో ప్రవ్వా, తలగా ఉంచే దేవుడవు, పై స్థితిలో ఉంచే దేవుడవు. అయ్యా, మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ గొప్ప సహాయాన్ని అందించండి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కూడా సరైన ఉద్యోగం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాల కొరకు తిరగని ఆఫీసులంటూ లేవు, ఊర్లు లేవు దేవా. ఎక్కడికైతే అక్కడికి వెళ్తున్నారు ప్రవ్వా. బిడ్డలు ఎంతో ఆశతో ప్రయత్నిస్తున్నారు దేవా. దయచేసి అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించి మీరే వారిని హెచ్చించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడయ్యుండి సహాయం చేయండి. రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండండి దేవా. సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎంత చదివినా ఏమీ అర్థం కావడం లేదు, వచ్చినట్లే ఉన్నాయి కానీ మర్చిపోతున్నాము, గుర్తుంచుకోలేకపోతున్నామని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు తొలగించండి దేవా. అయ్యా, ఎంతో మంది ప్రియులు చదివినంతసేపు బాగానే వస్తున్నాయి కానీ పరీక్ష హాల్లో రాసేటప్పుడు మర్చిపోతున్నామని ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుతుండగా మీరే వారికి చక్కటి తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు రకరకాల వ్యాధులతోటి, రోగాలతోటి, జబ్బులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు దేవా. బిడ్డల బాధను చూడలేక తల్లిదండ్రులు కూడా ఎంతో కలవరంలో ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది ప్రియులు పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యి బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరలా రాసి చక్కటి స్కోరు సాధించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, పేరెంట్స్ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎవరూ లేరని బిడ్డలను అందరూ చిన్న చూపు చూస్తుండగా మీరే వారికి సహాయం చేయండి. మిమ్మును అనాథలుగా విడువను అన్న మాటను ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, భర్త విషయమై బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తల్ని కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతోమంది కుటుంబంలో సంతోషం, సమాధానం లేక ఎంతో దుఃఖించే వారిగా ఉంటున్నారు. అయ్యా, నెమ్మది లేక జీవిస్తున్నారు. దయచేసి అట్టి భార్యాభర్తలను ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది భర్తలు భార్యలను బానిసలుగా చూస్తున్నారు దేవా. అయ్యా, చీటికి మాటికి గొడవ పడుతూ, కొడుతూ ఇలా రకరకాలుగా హింసిస్తున్న భర్తలను, భార్యలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, ఎంతోమంది మీ సన్నిధికి దూరంగా ఉంటూ, లోకానికి దగ్గరగా ఉంటూ వారి ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటున్నారు దేవా. లోక స్నేహాలలో మునిగిపోతున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. మీ సన్నిధికి నడిపించండి, రక్షించండి, మారు మనసును దయచేయండి. ప్రతి పాపం నుండి, చెడు నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలలో చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుతున్నారు దేవా. ఎవరితో వారి బాధను చెప్పాలో, ఎవరి సహాయాన్ని అడగాలో అర్థం కాక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈనాడు వారి సమస్యలను, వారి కష్టాలను బిడ్డలు జయించలేని
వారిగా ఉంటున్నారు. విడుదల పొందుకోలేని జీవితాన్ని జీవిస్తున్నారు. ఒక సమస్య తీరిందనుకుంటే మరొక సమస్య వచ్చి పడుతుంది. ఇలా రకరకాలుగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి సమస్యలను తీర్చండి దేవా. కష్టాల నుండి విడుదలను కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు పిల్లలు లేక బాధపడుచుండగా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రవ్వా సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు కానీ సరి అయిన గర్భం రాక బాధపడుచున్నారు దేవా. అట్టివారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని కుమారులను కుమార్తెలను బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతోమంది కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భార్యలను, భర్తలను, బిడ్డలను మీరు మార్చండి దేవా. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న భర్తల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఇండ్లు కట్టాలని, రకరకాల అప్పులు తీర్చాలని, వాహనాలు కొనాలని లోన్స్కి అప్లై చేస్తూ ఉండగా అట్టి వారి ఎడల మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి. ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున, బిడ్డల అక్కరలు తీరేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు చదువుకునే బిడ్డలు స్కాలర్షిప్స్ రాక ఎంతో బాధపడుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సకాలంలో స్కాలర్షిప్స్ పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజ్లో, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలపై ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇది పరీక్షల సమయం దేవా. బిడ్డలు ఏ ఒక్కరూ కూడా భయపడకుండా, ఆందోళన చెందకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డల మనసులు మీరు మార్చండి దేవా. అయ్యా సంతోషంతో ఇష్టపడి చదివేలాగున మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా చదివేటప్పుడు ముందుగా మీకు ప్రార్థించి ఆ యొక్క చదువులో పాలు పొందుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా మీరే కాపాడండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా సంతోషంగా వెళ్ళి చక్కగా పరీక్ష రాసి మంచిగా పాస్ అయ్యే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి ఎడల అద్భుతాలు చేసే దేవుడు మీరు మాత్రమే దేవా. దయచేసి బిడ్డలు ఆశతో, విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎంతమంది అయితే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. రాకపోకలో చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా ఎలాంటి ఆటంకం, ప్రమాదం లేకుండా చేరుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలన్నిటిని మీరు పరిష్కరించండి దేవా. సమస్యల వలయం నుండి మమ్మను విడిపించండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి రక్షించండి దేవా. అయ్యా మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. నాయన ఆ యొక్క కలవరశిలలో శ్రమలను, బాధలను సమస్తమును జయించిన దేవుడో మీరు తండ్రి. ఈనాడు అట్టి జయ జీవితాన్ని మాకు అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారి వ్యాపారంలో ఎన్నో నష్టాలు వస్తున్నాయని బిడ్డలు ఎంతో దుఃఖానికి గురవుతుండగా అట్టి వారి ఎడల మీరు గొప్ప కార్యాన్ని చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. కృప చూపించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం సమయంలో బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. భయపడకుండా
బిడ్డలు మీరు కాపాడండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవయవ లోపం కలిగి బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీరే బిడ్డలకు సహాయం చేయండి, మీరే ముట్టండి దేవా, బాగు చేయండి ప్రభా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేసే బిడ్డల ఎడల కూడా మీరే కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలకు గురవుతున్నారు, నిందలు శ్రమలను అనుభవిస్తున్నారు. అయ్యా, శత్రు భయాలను బట్టి బాధపడుతున్నారు, భయపడుతున్నారు. దయచేసి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి పరిచర్యను మీరు దీవించండి దేవా. మీ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విశ్వాసుల్ని బలపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఎందరైతే విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, రేపటి దినమున బిడ్డలు ఎవరైతే ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, వడ్డీలు కట్టాలని, అప్పులు చెల్లించాలని, బిడ్డల ఫీజులు కట్టాలని, ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని దేవా, ఇంతవరకు బిడ్డల ప్రార్థనలు మీరు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.